అభిమానం దద్దరిల్లిన కుడితిపాళెం యువగళం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ర్యాలీ పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ. పాదయాత్రకు సంబంధించి ఫోటో గ్యాలరీని సందర్శించిన నేతలు. 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభం. ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో అభిమానం ఉప్పొంగింది. తమ నాయకులు గ్రామానికి రాగా యువగళం పాదయాత్ర విజయయాత్ర అద్భుతంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొనగా సుమారు 2 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర వెంట వేలాది మంది ప్రజలు, అభిమానులు పాదం కలిపి తమ సంతోషాన్ని వెల్లడించారు. యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తి కావడంపై జేజేలు పలికారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు యువగళం పాదయాత్ర ఫోటో గ్యాలరీని సందర్శించారు. ప్రజలు నారా లోకేష్ ని ఆదరించడం, ప్రజలతో మమేకమవడం వంటి వాటిని పరిశీలించారు. అనంతరం 3.61 కోట్లతో నిర్మించినటువంటి 33/11 kV సబ్ స్టేషన్ ను నేతలు ప్రారంభించారు. దయచేసి ప్రశ్నలందరూ నేను ఎమ్మెల్యే గారు పోయి కలిస్తే వెంటనే 2 సబ్ స్టేషన్లు ఇచ్చారు. 133 kV సబ్ స్టేషన్ కూడా వెంటనే అధికారులు పిలిచి దాన్ని శాంక్షన్ కి ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఒక డివిజన్ ఆఫీస్ కూడా 3 కోట్ల రూపాయలతో కోవూరులో ఇచ్చారు. కాబట్టి ఆయన ప్రోగ్రామ్ ని జాగ్రత్తగా చూసుకోండి అని మొదటిసారి చెప్పినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు అనే ఆ ఉద్దేశంతోనే ఎంపీ గారు ఆ మాట చెప్పినారు. అటువంటి గొట్టిపాటి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. భారతదేశం మొత్తం మీద పెన్షన్లు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే 37,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్ర రాష్ట్రం. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు, తొందరలో వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అది కాకుండా పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తానని ఏ రోజు అయితే మాట ఇచ్చారో ఆ రోజు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలని పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు, అది కూడా చేశారు. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది చేశారు. డిఎస్సి విద్యార్థులు చాలా మంది చదువుకొని పాదయాత్ర చేస్తుంటే లోకేష్ గారికి కనపడి, అన్న మా వయసు అయిపోతుంది, డిఎస్సి ఇవ్వమంటే అది పిలుపునిచ్చి దాదాపు డిఎస్సి ఎగ్జామ్స్ ద్వారా 16,300 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారిది. 6,000 మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చారు. 1 కాదు 2 కాదు, అన్ని వ్యవస్థల్లో కూడా పనిచేసుకుంటూ వెళ్తుంది ఈ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్ని చేపట్టి ఏదైతే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా